హాయ్ ఫ్రెండ్స్, అట్టుపిండి ఒకేసారి 1 కిలో నానబోసి కిలోకి అట్టుపిండి గ్రైండర్లో వేయించాను. మాకు ఇది 4-5 రోజులు వచ్చిద్ది అట్టుపిండి. చూడండి, చూసారా? ఇది కొంచెం తీసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాను. దానికి 4-5 రోజులు వచ్చిద్ది మాకు కావాల్సినప్పుడు. ఇప్పుడు ఇది దీంట్లో కొంచెం తీసి ఈ గిన్నెలో తోడుకుందాం. మన గిన్నెలో తోడుకొని మిగతాది మిక్సీలో పెడితే పులవకుండా బాగుండిద్ది. మనం వారమైనా తినొచ్చు, వారమైనా పెట్టుకోవచ్చు. మేము ముగ్గురమే కాబట్టి మాకు 4-5 రోజులు వచ్చిద్ది. కొంచెం పిండి తీసి కొంచెం తీస్తున్నాను. ఈ కొంచెం రేపు పొద్దునకి మా మొజ్జు అట్టు ఉంటేనే బాగా తింటాడు. అట్టు అంటాడు. కోడిగుడ్డు అట్టు అంటే బాగా ఇష్టము. చూసారా? నాకు కావాల్సిన వరకు తీసుకున్నాను ఇంత. ఇది మనం మూత పెట్టి బయటే పెడదాము. ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. చూసారు కదా, కొంచెం తోడుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇదేమో నాకు రేపు పొద్దున్నకి కావాల్సినంత నేను తీసుకున్నాను. ఇది బాగా పులిస్తే రేపు పొద్దున్నకి టేస్ట్ బాగుండిద్ది. దీంట్లో కిలో బియ్యము, 1/2 కిలో కన్నా కొంచెం ఎక్కువ మినపగుళ్ళు, కొంచెం అటుకులు నానబెట్టి కొంచెం రైస్ వేసాను. వేసి గ్రైండర్ పట్టించాను. అది చూసారా? రేపొద్దున్న ఇది అట్టుకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.